తల్లులు ఉన్నారు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సుమారు మన జిల్లాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అదే ఇది వీళ్ళకే సంబంధించింది, మన సంబంధం కాదు, మనం పని చేయలేమనే భావన మనకు ఉండకూడదు. ఇంతకుముందు ఐపీ గారు చెప్పినట్టు 50% రిజర్వేషన్లు మన స్థానిక సంస్థలు. రేపు పొద్దున రాబోయే కాలంలో 33% పార్లమెంటే కానీ శాసనసభ్యులు కానీ మన రిజర్వేషన్ రాబోతున్నది. కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే ఎదుగుతామనే ఒక ఆలోచన మనకు కలగాలి. మన పిల్లలకు, మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీకు కలిగి మీరు ఐక్యంగా ముందుకు పోతే రేపు 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 50 లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది. మీరు కూడా అడగాలి రేపు పొద్దున, సార్ మాకు గ్రామ సమైక్యం ఉంది, మాకు మండల సమైక్యం ఉంది, మాకు ఎకరం ఇల్లు జాగా కేటాయించండి, మేము పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి. విద్యావంతురాలు అయితే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎలా బతకాలి అనేది